హెల్దీ బ్రేక్ఫాస్ట్ కోసం ఒక బౌల్లోకి కప్పు శనగపిండి, అలాగే చిన్నగా కట్ చేసుకున్న పాలకూర, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, ఉల్లిపాయ, టమాటా బాగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని శనగపిండిలోకి వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో వాము, పసుపు, అలాగే కారం వద్దు అనుకునే వాళ్ళు మిరియాల పొడి వేసుకోవచ్చు. చివరగా రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ దోసల పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకొని బ్యాటర్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత దోశలు ఎలా అయితే వేస్తామో అలానే 2 గరిటెల పిండి వేసి దోశలా వేసుకోవాలి. 2 వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా కాల్చుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా శనగపిండి పాలకూరతో దోశ అయితే వేసుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఒకవేళ మీకు ఏమన్నా హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకోవాలి ఈ బ్రేక్ఫాస్ట్లు అనుకుంటే గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. దీనిలోనికి చట్నీ కూడా ఏమీ అవసరం ఉండదండి. పెరుగుతో మంచి కాంబినేషన్ అన్నమాట. అయితే కొంతమంది చట్నీ ఇష్టపడతారు కదా, అలాంటి వాళ్ళు ఎలాంటి చట్నీ వేసుకున్నా పర్వాలేదు. నేనైతే పల్లీ చట్నీ చేశాను. అలాగే నాకు ఇష్టమైన బెస్ట్ కాంబినేషను కర్డ్ అనమాట. పెరుగు కూడా కొద్దిగా వేసుకున్నాను. మరి మీకు కూడా ఈ వీడియో నచ్చిందా? అలాగే హెల్దీ ఇడ్లీ కూడా వేశాను. ఇదేనండి ఈరోజు నా బ్రేక్ఫాస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.